హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నాన్ వెజ్ ప్రియులకి ఎంతగానో ఇష్టమైన తలకాయ కూర రెసిపీ చూపిస్తున్నానండి. తలకాయ కూర రెసిపీ నేను ఒకసారి ఛానల్లో పోస్ట్ చేశాను. కానీ ఇది ఇంకొక పద్ధతిలో చూపిస్తున్నానండి. ఈ పద్ధతిలో అయితే ఇంకా సూపర్గా ఉందండి టేస్ట్. మరి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కేజీ తలకాయ కూరనైతే తీసుకున్నాను. ఇది కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకోండి. ఇలా కుక్కర్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఒక 50 ml వరకు మాత్రమే ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని 50% వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవద్దు. ఒక 3 విజిల్స్ పెట్టేసి 50% ఉడికించుకోవాలి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, కొద్దిగా జాపత్రి, 3 లవంగాలు, 4-5 మిరియాలను వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని పొడి చేసుకోవాలి. అలాగే మళ్ళీ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్ని మనం వేయించుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవాలి. అయితే మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ 2-3 ఆనియన్స్ వరకు వేసుకోవచ్చండి. నేను ఒక్క ఆనియన్ని మాత్రమే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మసాలాని అయితే పొడి చేసుకున్నాను. అలాగే ఆనియన్ని కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు తలకాయ కూరని చూస్తే చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకోవాలి. ఒక 50% అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీరా, కొద్దిగా బిర్యానీ ఆకుని వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరని కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 1 నిమిషం వరకు ఉడికిస్తే చూడండి, వాటర్ కొద్దిగా ఈ విధంగా దగ్గర పడినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేను 2.5 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు, ఒక పెద్ద టమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అంతా ఇలా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగినట్టుగా వాటర్ని వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మూత తీసి చూస్తే మనకు ఆయిల్ కొద్దిగా పైనకు వచ్చినట్టుగా అవుతుంది. అప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇలా ఇంకొద్దిగా ఉడికిస్తే మనకు తలకాయ కూర రెసిపీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా కలర్ఫుల్గా, చాలా హెల్దీ అయిన తలకాయ కూర రెసిపీ రెడీ. ఒకసారి మీరు ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. మీకు ఇలా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.